పూరా లోకల్. అందరికీ నమస్కారం. 24వ తేదీ నాడు చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం నుండి కురుక్యాల చౌరస్తా నుంచి గంగాధర వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది. ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ, ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ, ప్రజల యొక్క సంతోషంలో భాగస్వాములమవుతూ, కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మేడిపల్లి సత్యం గారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రల రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా మకన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన మీ ముగ్గురు మంత్రులను కానీ, ప్రభుత్వ విప్ కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు కానీ, మిగతా నాయకులు, మార్కెట్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, సెక్యూరిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని జనహిత పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. 25 నాడు 24 సాయంత్రం పాదయాత్ర తర్వాత 24 నాడు గంగాధరలోనే మకాం, అక్కడనే నిద్ర చేసి 25 ఉదయంన అక్కడ ఉండబడేటువంటి ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో సామాజికంగా సోషల్ సర్వీస్ శ్రమదానం కార్యక్రమం ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు. దాని తదుపరి తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ మహిళా సంఘాలకు పెట్టింది పేరు. అటు పావలాలే వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులకు యజమానులు కావడం కావచ్చు, సోలార్ ప్లాంట్ల యజమానులు కావచ్చు, ఇందిరా క్యాంటీన్ల యజమానులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఈ విధంగా మహిళల సాధికారికతకు ప్రభుత్వం తీసుకుంటున్న అంశాల పట్ల మహిళలతో కొంత ఇంట్రాక్షన్ జరగడంతో పాటుగా తదుపరి 11 గంటల తదుపరి ప్రాంతంలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం అంటే ఒక ఇష్టాగోష్ఠి లాగా అటు అధ్యక్షుడు ఇటు ఇన్ఛార్జ్ గారు కూర్చొని కార్యకర్తలందరితో కలిసి మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇది ఈనాటి కార్యక్రమంకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. మీ అందరి సహకారం కూడా 24 నాడు సాయంత్రం మరి జిల్లాకు సంబంధించి మరి రాజేందర్ రావు గారు, పద్మాకర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మా అనుబంధ సంఘాల చైర్మన్లు మీకు సంబంధించిన సమన్వయం చేస్తారు. మీరందరూ కూడా ఆ కార్యక్రమంకు 2 రోజులు వచ్చి కార్యక్రమము ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా సమన్వయం చేయాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మైండ్ సెట్ థర్డ్ క్లాస్కి మారిపోయి మాట్లాడితే ఏం చేయగలిగేది లేదు. తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి పేద గ్రామీణ కుటుంబం నుంచి, రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాల్లో జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది. రాజ్యాంగం సంక్షోభంలో పడే పరిస్థితుల్లో ఒక న్యాయ కోవిదుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షింపబడుతుందనే ఆలోచనతోటి రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. ఇది మొత్తం ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి నిర్ణయం. వీలైతే ఇప్పుడు గోడ మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అట్లనే భారతీయ జనతా పార్టీ ఎంబడే పోతారా, లేదా తెలంగాణ బిడ్డగా, తెలుగు బిడ్డగా ఉపరాష్ట్రపతి ఉమ్మడి ఇండియన్ అలయన్స్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా? వారి విజ్ఞత, వారి భవిష్యత్తు కార్యాచరణ చెప్తుంది. లేదు, మా అండర్గ్రౌండ్ అండర్స్టాండింగ్, భారతీయ జనతా పార్టీ మాకున్న అవగాహన, మేము ఆ కేసుల నుంచి ఇట్లనే రక్షింపబడాలంటే మేము ఇట్లా తిడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీని, మేము వాళ్ళతో కలిసి ఉండాలి రహస్యంగా, కాబట్టి మేము వాళ్ళకే ఓట్లేస్తారు అనేది ఇప్పుడు రేపు 9వ తారీఖుతో తెలిసిపోతుంది. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది. యూరియా ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టంలో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు, రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షల రూపాయలు, 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 9 రోజుల్లోనే 9,000 రైతు భరోసా, 60,000 ఉద్యోగాలు, మెస్ ఛార్జీలు పిల్లలకు పెంచడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళకు ఉనికి లేక రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి టీ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. మానుకోండి. చేతనైతే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో నిధులు కేటాయించన్నాడు శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్కు కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడటువంటి 2 మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి పెంచడంలే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసినారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత
కేంద్ర ప్రభుత్వంది. నేను స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతున్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది. బదనాం మేం కాదు, ఎరువుల బాధ్యత మీది. రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా, రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా, రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎరువులకు సంబంధించి మీ బాధ్యత. నేనే రాజకీయం చేయడంలే, చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా నీ లోక్సభ నియోజకవర్గం, నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది తప్పకుండా మా స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పుడు కూడా నెగటివ్ అట్రాక్ట్ అయినంత పాజిటివ్ అట్రాక్ట్ కాదు. నేను మళ్ళీ అందుకే చెప్తాను, మా దగ్గర కూడా మీరు నా ఫోన్ చూసుకుంటే నేను రోజు ఎస్ఎంఎస్లు మా నాయకత్వానికి, గ్రామస్థాయి నాయకత్వానికి, అధికారులకు, వ్యవసాయ రైతు వేదికల దాకా ఏ విధంగా సమన్వయం చేయమని చెప్తా ఉన్నామో మీకు ప్రత్యక్షంగా జిల్లా మొత్తం మీరు వెరిఫై చేసుకోవచ్చు. కావాల్సుకొని వాళ్ళే కొంతమంది ఎవరు లేకున్నా 10 మంది చెప్పులు లైన్గా పెట్టి దాని ఒక ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి రాక్షసానందంతో ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, ప్యానిక్ ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే చక్కగా పెట్రోల్ బంక్కి వెళ్ళిపోతాం. మామూలుగా 100 రూపాయలు కొట్టించుకుని 500 రూపాయలు కొట్టించుకుంటారు. అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది రైతులకు వేధింపుగా భావిస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు, రాజకీయం వద్దు అనే మాటని సందర్భంగా కోరుతా ఉన్నాను. నేను అట్లా కాదు, 100% కాదని చెప్పలేదు కదా. కొంత కృత్రిమ ఇబ్బంది క్రియేట్ చేసిన తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా. వాళ్ళ ఆందోళన చెందుతలేరని అనలేదే, రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు, విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం. ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మేము అందరం కలిసి బాజాప్తా వాళ్ళని ఒత్తిడి తేవాల్సిందే. అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతూ ఉంది. 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తామన్నారు. ఇవాళ కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిరు, మళ్ళీ దీన్ని ప్రత్యేకించి పోతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇటువంటి టెంపరీ ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసే విధానం ఏదైతే అది మంచిది కాదన్న. మాకు సరే, ఇప్పుడు అట్లా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి అనేక సందర్భాలు మీకు తెలుసు. మీడియాకున్న స్వేచ్ఛను ప్రజలకు సౌకర్యంగా ఉపయోగిస్తే మంచిది. ఆ పర్టికులర్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ అదర్, ఆ పర్టికులర్ ఎజెండాతో పనిచేసేటువంటి ఆ వ్యవస్థకు మాకు మా నేచురల్ డిమాండ్ ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి సంబంధించి జిల్లాలకు 60% మాత్రమే వచ్చింది ఇవాళ డేట్ వరకు. వరంగల్ లాంటి హన్మకొండ జిల్లాకు 40% వచ్చింది. సో దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగర్ ఈరోజే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు కన్సర్న్ మినిస్టర్గా. నా దగ్గర కూడా ఉన్నది డేటా, కానీ కార్లు తెప్పించుకుంటే ఒక నిమిషాలు చెప్తా. మాకు 60% మాత్రమే వచ్చింది, మిగతా రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. అది రామగుండం వారు స్వయంగా వారి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఏంది అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే వాస్తవం, మెటీరియల్ పంపుతలేరని. మేము ప్రతి సంవత్సరము కొంత బఫర్ స్టాక్ తోటి, నేను మార్కెట్ చైర్మన్ కూడా చేసిన, ఎరువులకు సంబంధించినటువంటి విధానంలో 100% అవగాహన ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాపన, వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఎరువుల శాఖకు సంబంధించి ఒక సమన్వయం తోటి జరుగుతుంది కోఆర్డినేషన్లా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని నివేదికలు పోవడమే కాదు, దయచేసి మళ్ళీ ఎదురుదాడి మానుకోవాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా, పార్లమెంటు సభ్యులు స్వయంగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి యూరియా షార్టేజీ మీద ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉల్టా సరి అనే విధంగా సమాచారం ఇవ్వలే, ఇండెంట్ ఇవ్వాలంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ముచ్చట లేదు. ఇండెంట్ ఇవ్వలే, ఒక్కో రోజు అయింది, 2 రోజులు అయింది, షార్టేజ్ కనబడతలేదా? రైతుల ఎడ్యుకేషన్ కనబడతలేదా? కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫసల్ బీమా దానికి సంబంధించి రైతు భరోసా, రైతు బోనస్, గిట్టుబాటు ధర, వాటన్నిటికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రైతుల సంక్షేమం తీసుకున్న నిర్ణయాలు ఇంకోటి తీసుకోవడం, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత మా ప్రభుత్వం. ఇంకా ఇండియా అలయన్స్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కాబట్టి పార్టీ హైకమాండ్ డిసిషన్ మేరకు అందరిని అడుగుతారని చెప్పినారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వస్తారు, అందరికి లేఖలు రాస్తారు, అందరిని కలుస్తారు. ఇది అన్నిటికంటే ఎక్కువ కూడా తెలుగు బిడ్డగా మీకు మీరుగా మద్దతునేమి అడుగుతారు. దేనికి కూడా ఎవరు అడిగేటువంటి అవసరం కాదు కదా. సో దయచేసి 24, 25 కార్యక్రమాలని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు కొంత మాకు సంబంధించినటువంటి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారా అది అధికారిక సమావేశం కాదు, మళ్ళీ ఎవరో మమ్మల్ని విలువలే అట్లా కాకుండా అది అధికార సమావేశం కాదు. అందుబాటులో కొంత ముఖ్యులను, 3 మంత్రులని, శాసనసభ్యుల్ని పిలిచి జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలు, ప్రజా అంశాలు, తీసుకోవాల్సినటువంటి అభివృద్ధిపరమైన నిర్ణయాలకు సంబంధించి కొంత డిస్కషన్ చేసినాం. త్వరలో ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాల లోపల రైతాంగానికి, ప్రజలకు అన్యాయం జరిగింది. ఉదాహరణకు ఎల్లంపల్లి నుంచి వరద కాలువకు సంబంధించి కావచ్చు, ఎల్లంపల్లి మన కాళేశ్వరంకు సంబంధించి 2 టీఎంసీల వరద నీళ్ళు ఎప్పుడు కూడా రాలే. 3వ టీఎంసీ పేరు మీద యుద్ధకాండ సృష్టించారు ఒక మాట. లేదా యూనివర్సిటీ 10 సంవత్సరాలు నిర్వీర్యమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రం లాంటి కాలేజీ, మెడికల్ కాలేజీ ఇయ్యలే. జిల్లా కేంద్రం నియోజకవర్గం 600 ఇళ్ళు సగం దశలకు పూర్తి చేసినాయి. అనేకమైనటువంటి, నేను అడుగుతా ఉన్న ఛాలెంజ్గా ఇవ్వాలి, 10 సంవత్సరాలుగా ఏమన్నా జిల్లాకు సాధించింది ఏమున్నదో ఒకసారి చెప్పండి. ఇలా మేము యూనివర్సిటీలా, లేదా ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో, లేదా ఇంకా ఇతరత్ర అన్ని రకాలుగా మేము పాజిటివ్గా అందరం కూడా కలిసి కార్యక్రమం తీసుకొని పోతాను. ఇలా ఒక్కటే జవాబు చెప్పాలి, 2 టీఎంసీలకే అతి లేదు, గతి లేదు. 3వ టీఎంసీ పేరు మీద మీరు ఎందుకు ప్రణాళిక తయారు చేశారో ఈ జిల్లా రైతాంగానికి ప్రజల ముందు జవాబు చెప్పండి. ఎంత అధికార దుర్వినియోగం, ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు చెప్పి వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఇది ఒక ఇనాగ్రేటల్ ఇష్యూగా రేజ్ చేసి దాని మీద జవాబు తీసుకోమని కోరుతాను అందరినీ. ఇప్పుడు గతం వాళ్ళు మాట ఎక్కడ కానీ ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు సీఎం అసూరెన్స్ కింద జీవోలు ఇచ్చినారు. దాని బడ్జెట్ కేటాయించి దానికి నిధులకు సంబంధించి ఒక విధానం సంబంధించిన ఇష్యూ ఉండాలి. ఆ పనులకు సంబంధించి వాస్తవంగా కొన్ని బిల్లులు రావాలి. వాటికి సంబంధించి మేము నిన్న కూడా మీటింగ్లో చర్చ చేసినాం. కొన్ని ఆన్గోయింగ్ ఆగిపోయినాయి, కొన్ని నాట్ స్టార్ట్ అయినాయి, పర్టికులర్లీ అర్బన్. వాటికి సంబంధించి మేము అందరం కూడా కన్సర్న్ ఉన్నాం. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి ప్రజలకు ఉన్న అసౌకర్యాన్ని తొలగించాలో తొలగిస్తాం. గౌరవ శాసనసభ్యుడి మీటింగ్లో తీగల వంతెన గురించి మాట్లాడు. మీరే క్వాలిటీ, పబ్లిక్ స్పందన, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను, మీరే చూస్తున్నారు. దానికి సంబంధించి ఆసియా ఖండంలో, ప్రపంచంలో
లేకపోతే ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్లలో చేశారు, ప్రస్తుత పరిస్థితి ఏదో నేనేం చెప్పా, మీరే ప్రత్యక్ష సాక్షి. తెలంగాణలో కూడా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఓట్లకు సంబంధించి ఉన్నాయో లేదో చూసుకోండి. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నలలో పనిచేస్తుంది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం వివక్షపూరితంగా ప్రజలంతా అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంలాగా పనిచేస్తుందని. కాబట్టి ఎవరి ఓట్లు ఉన్నాయో లేదో, ఈ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందో ఎవరికి వారు వెరిఫై చేసుకోమని కూడా కోరుతారు.